నెల్లూరు జిల్లా కావలిలో భారీ మనీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రజల నుంచి 78 కోట్ల రూపాయలు వసూలు చేసిన మహబూబ్ సుబానీ అనే వ్యక్తి పరారయ్యారు. అయితే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చొరవతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ స్కామ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ బాబు అందిస్తారు. నెల్లూరు జిల్లా కావల్లో మరో మనీ స్కామ్ బయటపడింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే మహబూబ్ సుబానీ అనే వ్యక్తి దాదాపు ఏడాదిన్నర కాలముగా ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళందరి చేత లక్షలాది రూపాయలు కాదు ఏకంగా కోట్లాది రూపాయలు దాదాపు 78 కోట్ల రూపాయల మేర వసూలు చేశారు. అందరూ కూడా వీళ్ళంతా బడుగు జీవులు, ఏ రోజుకు ఆ రోజు కూలీ నాలి చేసుకొని జీవించే వాళ్ళు. వీళ్ళు ప్రధానంగా చూస్తే మొదట కట్టినటువంటి అమౌంట్కి కొంత రిటర్న్స్ వస్తూ ఉండడంతో ఆశపడి పెద్ద ఎత్తున అప్పులు చేసి మరి వాళ్ళ బంగారం అమ్ముకొని కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ స్కామ్ వెనకాల మహబూబ్ సుబానీ వెనకాల చాలా మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా కొంతమంది పోలీసులే ఏజెంట్లుగా మారి డబ్బులు కట్టించినటువంటి పరిస్థితి. వీళ్ళ బాధితులు ఉన్నారు. బాధితులు మరిన్ని వివరాలు వేసుకుందాం. ఏమ్మా, ఎంత కట్టావు, ఏంటి మీ పరిస్థితి? 1 లక్ష రూపాయలు కట్టాను సార్. నాకైనా కట్టారా? అది పిల్లోడు అంతా నేను రంత వేసుకొని కట్టుకున్నాను. ఏం చేస్తాం అందరికైనట్టు నాకు గమ్ముండేది. మీరు ఎంత కట్టారు? 30 వేలు కట్టాను సార్. 30 లక్షలు 30 వేలు కట్టాము. పని చేసుకునేవాళ్ళు మేము. అది ఇస్తారని చెప్పి మేము కట్టాము. వస్తువుతో కుదబెట్టి దానికి సమానం ఇప్పుడు వెళ్ళిపోయాడు. దాని సంగతి ఏం అర్థం కాలేదు. ప్రజలు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. మరి 33 లక్షలు అంటున్నావు, అవి రాకపోతే పరిస్థితులు ఏంటి? అది మీరు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా. బాబు, అసలు ఏంటి, ఏ విధంగా వీళ్ళు మ్యాజిక్ మోసాలు పాల్పడ్డారు? సార్, ఇతను ఫస్ట్ క్లాసులు నిర్వహిస్తానని చెప్తాడు సార్. 3 నెలలకు 15,000 లెక్కన తీసుకుంటాడు డబ్బులు. మన క్లాసులకి స్టార్ట్ అయిన తర్వాత క్లాసులు ఈవినింగ్ 4 to 5 క్లాసులు చెప్తాడు. చెప్పిన తర్వాత వాళ్ళని ప్రాక్టీస్కి పిలుస్తాడు. ప్రాక్టీస్కి పిలిచిన తర్వాత వాళ్ళని మీరు డబ్బులు తెచ్చుకొని నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను మీకు రిటర్న్స్ బాగా ఇస్తానని చెప్పి చెప్తాడు. అప్పుడు అలాగ నమ్మి ప్రజలు ఫస్ట్ నెలలో రిటర్న్స్ బాగా రావడంతో అతన్ని పూర్తిగా నమ్మేసి లక్షలు తెచ్చిపెట్టేశారు సార్. లక్షలు తెచ్చిపెట్టేసిన అతన్ని ఏజెంట్గా మార్చుకుంటున్నాడు సార్. అతను ఏజెంట్గా మార్చుకొని అతనికి కమిషన్ బేస్డ్గా 2% కమిషన్ ఇస్తానని చెప్పి మోసం చేసే రీతిగా ఈ పని అంతా జరిగింది సార్. లక్షలు కాదు సార్, కోట్ల రూపాయలు పెట్టారు ఇక్కడికి తెచ్చేసి. నువ్వు ఎంత కట్టావు? నీ పరిస్థితి ఏంటి? కేసు పెట్టినట్టున్నావు? కేసు పెట్టాను సార్. నేను వెళ్ళి ఎమ్మెల్యే గారు కేసు పెట్టమని చెప్తే కేసు పెట్టాను సార్. కేసు పెడితే 57 లక్షలు కట్టున్నాను సార్. 14 లక్షలు రిటర్న్ వచ్చింది సార్. అంతే సార్, అంతకు మించి ఇంకొక రూపాయి కూడా రాలేదు సార్. ఏది మరి నీ పరిస్థితి? ఏం పని చేస్తుంటావు? నేను చదువుకుంటున్నాను సార్. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్స్కి డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతా హైదరాబాద్ నుంచి వచ్చాను సార్. అప్పుడు ఇది పర్సనల్గా నేర్చుకుందాం అని చెప్పి వచ్చాను సార్. అలాగ మోసపోయాను సార్. మేము 20 లక్షలు కట్టాం సార్. ఫస్ట్ కట్టిన వంతు వచ్చేసే సార్. ఇస్తాంలే నమ్మకం కలిగింది. సరే కడుతున్నాం కదా అని చెప్పి మా తమ్ముడు వాళ్ళు కట్టుకుండ్రా రూపాయి వస్తుంది అని చెప్పి మొన్నే జనవరి నెలలోనే కట్టించాం సార్ 20 లక్షలు. ఇంకా వస్తాయంటే మాట్లాడితే ఆడ మనిషి మీ అన్నీ బాగానే ఉంటాయి, మీకు ఏమీ లేదు, మీ కుటుంబంలో మేము కూడా ఒక కుటుంబం అని చెప్పారు. సరే క్లాసులు చెప్తామంటే సరే మన పిల్లలు కూడా చదువుకొని ఆగిపోన్నారు కదా, క్లాసులు చెప్తే నేర్చుకొని వాళ్ళు కూడా ఉంటారులే అని చెప్పేసి మేము మా తమ్ముడు బయట వాళ్ళైతే ఎవరు చేత కట్టిలేసారు. బయట మేము మా కుటుంబం వరకే కట్టాము. తర్వాత ఇప్పుడు మీ తమ్ముళ్ళు వాళ్ళందరూ అడగట్లా, అక్క నన్ను మమ్మల్ని పని చేసావని అడుగుతున్నారు. అక్క నువ్వు చెప్తేనే కదా మేము కట్టింది అంటే ఇంకేం చేసేది లేదు సార్, దాని మీద ఊరేసుకొని చచ్చిపోవడమే. ఇంకైతే ఏం లేదు, మా దగ్గర ఏం లేదు. మొన్నే మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 5 లక్షలు పెట్టి బాగా చేయించుకొని వచ్చా. వస్తే 1 రూపాయి వస్తే ఆ బాకీలు కట్టుకుందాంలే అనుకున్నాను. ఈ నెట్ చేస్తాడు. అది కూడా జనవరి నెలలోనే కట్టాం. ఫస్ట్ నుంచి మేము ఎక్కువ కట్టల, 2 లక్షలు 3 లక్షలు కట్టుకుంటా వచ్చేసే కదా నమ్మకంతో కట్టాం సార్. మేము బయలుదేరి పని చేస్తున్నాం సార్. వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు, వచ్చారు గుంటూరు నుంచి వచ్చామని చెప్పారు. పాప పుట్టి 3 నెలలు. పాపను చూసుకుంటా మమ్మల్ని మా కూతురు అని నమ్మించి డబ్బులు అయితే బాగానే కట్టించారు సార్. నిన్నటి దాకా నమ్మి 25 లక్షల దాకా పెట్టాం సార్. మా బంధువులు, మా చుట్టాలు, మా సీతారాంపురం అయితే అక్కడి నుంచి వచ్చి కూడా కట్టారు సార్. నిన్నటి దాకా అమ్మమ్మ తాత అని నమ్మాం సార్ మేము పిల్లలు మేమంతా. అది పుట్టి 3 నెలలకు వచ్చారు వాళ్ళు. దాన్ని చూసి వెళ్ళిపోయారు సార్.
వరుసలు కలిపారు. నేను కూతుర్ని అన్నారు, దాని మనవరాలని అన్నారు. నమ్మిచ్చి ఎన్నో డబ్బులు కట్టారు సార్. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. మమ్మల్ని నమ్మి కట్టి మా బంధువులు కూడా అర్థం చేసుకోవట్లేదు, వచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్. మీ బంధువులు ఏమంటున్నారు వాళ్ళు వచ్చి? మీరు ఏదన్నా చేయండి, మీరు చెప్పారు మేము కట్టుకున్నాము అంటున్నారు సార్. ఇదే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాకిర్ తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.